తిరుపతి ఢిల్లీ మధ్య ఇండిగో ఎయిర్లైన్స్ సేవలను కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో ఎయిర్లైన్స్ నిర్వహిస్తున్న తిరుపతి ఢిల్లీ ప్రత్యేక విమాన సేవలను తిరుపతి విమానాశ్రయంలో ఆయన ప్రారంభించారు. రామ్మోహన్ నాయుడు మొదట బోర్డింగ్ పాస్ను ప్రయాణికుడికి అందజేశారు. అనంతరం ఏపీలోని కొత్త ఎయిర్పోర్టుల గురించి కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలో స్థలాన్ని పరిశీలించి కొత్త ఎయిర్పోర్టులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. గతంలో తిరుపతి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో ఈ ప్రాంతవాసులు అనేక ఇబ్బందులు పడేవారు. అందుకే తిరుపతి, ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు కావాలనే డిమాండ్ ఎక్కువగా ఉండేదన్నారు. కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి తిరుపతి రావడం జరుగుతుంది. అయితే తిరుపతి ముందు కూడా రావచ్చు, కానీ ఏదో ఒక బలమైన కారణంతో ఒక కేంద్ర మంత్రిగా తిరుపతి వస్తున్నామనంటే ఒక బలమైన కారణం ఉండాలని, దేవుడికి చూడాలన్నటువంటి ఆతృత ఉన్నా సరే అలా ఆపుకుంటూ వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటిది ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఒక ఫ్లైట్ తిరుపతికి వేయాలన్నది. ఎలాగైనా సరే తిరుపతికి ఢిల్లీకి కనెక్ట్ చేయాలి. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు తిరుపతి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కానీ ఈ కనెక్షన్ డైరెక్ట్గా ఇవ్వగలిగితే చాలా చక్కగా వాళ్ళందరూ కూడా నేరుగా మన తిరుపతి రావడానికి అవకాశం ఉంటుందని మొట్టమొదటి రోజు నుంచి కూడా నేను పోరాడుతూ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దానికి ఇండిగో వాళ్ళు సహకరిస్తూ ముందుకు వచ్చి దగ్గరలోనే ఈ యొక్క ఫ్లైట్ను కూడా మొదలుపెట్టినందుకు ఇండిగో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కేంద్ర